లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి స్టోరీ దేవుడు రాయించాడు. ఆ వ్యక్తిని ఆ సమాజంలో పాపి అయిన మనుష్యుడు అన్నారు. మీకు అందరికీ చాలా 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 సుపరిచితమైన వ్యక్తి, బోల్డ్ అంతమంది దైవజనులు ప్రసంగాల్లో చెప్పినటువంటి వ్యక్తి జక్కయ్య. ఒకసారి మీరు ఆ అధ్యాయాన్ని తీస్తే కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో జరిగిన ఉదంతం మీకు అందరికీ చాలా సుపరిచితం. ఇతడు ధనవంతుడు మరియు సుంకపు గుత్తదారుడు. ఆ రోజు జనసమూహం కోలాహలంగా ఉంది. ఏంటంటే నజరేయుడగు యేసు ఈ ప్రాంతానికి వచ్చాడు అని ఏ నోట పట్టిందో అదే వార్త. ఇతను బాగా డబ్బు సంపాదించినాడు. ఎలా సంపాదించాడో తనే చెబుతాడు తర్వాత. అంటే రూపాయి పొందాల్సిన వాడి దగ్గర 4 రూపాయలు వసూలు చేశాడనమాట. అధికంగా ధనాన్ని వసూలు చేసినోడు కనికరం, జాలి, ప్రేమ, దయ మొదలైన సెంటిమెంట్లకి దేనికి కూడా తావివ్వనివాడు. అందుకని ఆ ప్రాంతం మొత్తం కూడా సుంకపు గుత్తదారుడైన జక్కయ్యకు వాళ్ళు పెట్టుకున్న టైటిల్ ఏంటంటే పాపి అయిన మనుష్యుడు. మంచోడు కాదు, చెడిపోయినోడు, పాపి అయిన మనుష్యుడు అని అందరూ అసహించుకునేవాళ్ళు. ఎందుకంటే అంత కాఠిన్యంగా వ్యవహరించేవాడు అతను. అయితే యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడన్న వార్త అతను చెవిన పడినప్పుడు అతని మనసులో ఒక ఆశ మెదిలింది. చాలామంది చెప్పగా విన్నాను, యేసు అలా, యేసు ఇలా, యేసు అది, యేసు ఇది అని ఏదో చెబుతా ఉన్నారు. అసలు ఏంటి యేసు అని, యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడట. అసలు ఆయనతో మాట్లాడదాం, ఆయనతో పరిచయం ఏర్పరచుకుందాం, ఆయన ఆహ్వానిద్దాం, లేకపోతే ఇంకొకటి ఏదో చేద్దాం ఏమనుకోలా. జస్ట్ చూద్దాం, యేసు ఎవరో అని చూడగోరేను అనుకున్నాడు అని ఉంది ఇక్కడ లేఖనంలో. సరే, యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. జనసమూహం గుంపులు గుంపులు, మరి ఆయన చుట్టూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ గుంపులుగా పడి వింటూ ఉన్నారు. మధ్యలో ఆయన ఉన్నాడు, చుట్టూ జనమే, దాదాపు వేలాది మంది ఉన్నారు ఆయన చుట్టూ. పాపం జక్కయ్య ఆశ తీరలే. ఆయన అనుకున్నది ఏంటంటే యేసును చూద్దాం అనుకున్నాడు. మనిషి కొంచెం పొట్టివాడు. మిగిలిన వాళ్ళందరూ ఎవడో చూడండి ఇట్లా పాపం ఎటు పక్క సందు చేసుకుని వచ్చి ఆయన చూద్దామని ట్రై చేసినా కుదరట్లా. ఇసుగొచ్చింది. వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి కొంతమంది చూడలేకపోతే కొంతమంది నీకు కూడా యేసు కావాలరా, నీలాంటి పాపాత్ముడికి కూడా యేసా అన్నట్టుగా అడ్డు తగిలి మొత్తానికి పాప రిస్క్ పెట్టారు మనోడిని. తిప్పలు పడ్డాడు కానీ చూడనేలా. అయితే లోకంలో సామెత ఉంది, పుట్టోళ్ళు కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయని. అది నిజమో కాదో నాకు తెలియదు, మరి దేవునికి స్తోత్రం. జక్కయ్య దగ్గర మాత్రం మనకు అది అర్థమైంది స్పష్టంగానే. ఏం చేశాడు తెలుసా? అరే మీరు చూడలేకపోతే నాకు ఇంకేం అవకాశాలు లేవా? నేను ఎట్లనన్నా సరే యేసుని చూడాలి. ఇక మీరు నా మీద కనికరం చూపలేదు కనుక, నన్ను చూడలేదు కనుక నేను చేసే పని నేను చేస్తానని ఆయన ఏ రూట్లో వస్తున్నాడో గమనించాడు. ఆ రూట్లో ముందే పరిగెత్తిపోయి తనకు అనుకూలమైన చెట్టు ఒకటి, మేడి చెట్టు ఒకటి చూసుకొని ఎక్కాడు దాన్ని. ఆ వయసోడు పరిగెత్తటం ఒక విడ్డూరం అయితే పోయి చెట్టు ఎక్కటం మరో విడ్డూరం. అంటే
తను అనుకున్న దాన్ని సాధించడానికి, తను అనుకున్న దాన్ని నెరవేర్చడానికి ఆ మనిషిలో ఉన్న పట్టుదల, అతనిలో ఉన్నటువంటి తెగింపు ఓ ప్రత్యేకమైన విషయాలు. ఆ వయసోడు పరిగెత్తుతుంటే జనం ఏమనుకుంటారో అని అనుకోవాలా. చెట్లు ఎక్కుతుంటే ఏమనుకుంటారు, ఏం చిన్న పిల్లవాడంటాయా నువ్వు, బుద్ధి లేకుండా చెట్లు ఎక్కుతున్నావు, ఏదో కోతికొమ్మ చాట్లాగా అంటారు. ఇవన్నీ ఏం పట్టించుకోవాలా. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను యేసును చూడాలి అంతే. తాను యేసును చూడాలి అన్న ఒకే ఒక్క కోరికే, ఒకే ఒక్క ఆశ అతన్ని పరిగెత్తించింది మరియు చెట్టెక్కించింది. ఆ ఏజ్కి సంబంధించిన పనులు కాదు రెండు, అయినా చేశారు. చెట్టెక్కాడు, చెట్టెక్కి కూర్చున్నాడు. జనసమూహంలో యేసు మాట్లాడుతూ వస్తున్నాడు. యేసు ప్రభువుని చూసి ఆనందపడుతున్నాడు. ఓ ఈయన బాగున్నాడు, ఆయన మాట్లాడే తీరు కూడా బాగుంది. నన్ను చూడనీరా, యేసుని నన్ను చూడనీరా, చూడండి, మీరు చూడనిపోతే నాకు లేదు ఈ అవకాశం. మీరు ఆయన ముఖమే చూస్తున్నారు, నేను ఆయన నడినెత్తి మొదలుకొని సర్వ శరీరం చూస్తున్నాను అని లోపల లోపల ఆనందపడుతున్నాడు. లోపల లోపల ఆనందపడుతున్నాడు. మళ్ళీ లోపల లోపల ఒక రకమైన దుఃఖం ఉంది. యేసు బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, అయినా ఆయనతో ఉండటానికి, ఆయన ఆశీర్వాదాలు పొందడానికి, ఆయనతో వ్యవహరించడానికి వాళ్ళు తగినోళ్ళు. నేను తగినోడిని కాదు, నాకు అర్హత లేదు. ఎందుకంటే నా మనస్తత్వం మంచిది కాదు, నేను కఠిన హృదయుడిని, నేను జాలి దయలు సెంటిమెంట్లు పెట్టుకునేవాడిని కాదు. ఎవరి దగ్గరైనా సరే అవకాశం ఉన్నంత వరకు డబ్బు లాగటమే నా పని. నాకు ఇంకా ఏ సెంటిమెంట్లు లేవు. నేను పాపి అయిన మనుషుణ్ణి అని నాకు తెలుసు, ఊరు మొత్తానికి తెలుసు. ఎవరికి తెలుసు? నాకు తెలుసు, ఊరు మొత్తానికి తెలుసు. కాబట్టి నాకు తెలిసినప్పుడు, ఊరు మొత్తానికి తెలిసినప్పుడు దేవుడికి తెలియదా? దేవుడికి కూడా తెలుసు. కాబట్టి పొరపాటును కూడా నన్ను ఆయన అంగీకరించడు. ఎందుకంటే నేను పాపిని. అందుకే వాళ్ళు నన్ను రానిలేదు. న్యాయమే, నీలాంటి వాడికి ఎందుకురా యేసు అని నెట్టేశారు. పర్వాలేదు, న్యాయమే అది. ఎందుకంటే నేను అర్హుణ్ణి కాదు, దయా దాక్షిణ్యాలు లేని కఠినుణ్ణి అని ఏదో తన ఫీలింగ్స్ తనకి, తన బాధ తనది. ఏంటో యేసు ప్రభుని చాలామంది చూస్తున్నారు. ఇంకా అక్కడ చెప్పాలంటే మహాపరిశుద్ధులు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా చూస్తున్నారు యేసు ప్రభుని. చూడండి, యేసు ప్రభు చుట్టూ ఉన్నవాళ్ళు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకాయులు ఉంటారు, యూదులు ఉంటారు, యూదేతరులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు యేసుకు దగ్గరలోనే ఉన్నారు, యేసుకు సమీపంలోనే ఉన్నారు, యేసును తాకుతున్నారు, యేసు మీద పడుతున్నారు. జక్కయ్య అనేవాడు దూరంగా ఉన్నాడు, చెట్టు మీద ఉన్నాడు. అతని ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. యేసు ప్రభుని ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు అతనిలో కొన్ని సంభవాలు జరుగుతాయి. సరిగ్గా కానీ ఒకడు ఆత్మలో యేసును కలుసుకుంటే ఆ వ్యక్తిలో కలిగేటువంటి ప్రకంపనలు వేరుగా ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఉన్నోళ్ళు యేసును చూశారు, ఈ జక్కయ్య అనే వ్యక్తి కూడా యేసును చూశాడు. వాళ్ళైతే ఇంకా ఎక్కువ సమీపంలో ఉన్నారు, జక్కయ్య కొంచెం దూరంగా ఉన్నాడు, కానీ మొత్తానికి ఇద్దరు యేసును చూస్తున్నప్పుడు ఈ దగ్గరుండి చూసేవాళ్ళు, దగ్గరుండి ఆయన మాటలు వినేవాళ్ళు, కలుసుకునేవాళ్ళు, వాళ్ళ స్పందన ఒక రకంగా ఉంది. దూరంలో చెట్టు మీద ఉండి యేసును చూస్తూ యేసు ప్రభుని గురించి ఆలోచిస్తున్న వాని యొక్క ప్రకంపన లేదా ఆయన హృదయంలో స్పందన వేరుగా ఉంది. ఇతని హృదయంలో కలుగుతున్న ఆలోచనలు వేరు, యేసు ప్రభు పక్కనున్న వాళ్ళ ఆలోచనలు వేరు.
యేసు ప్రభు సమీపంలో ఉండి ఆయన మాటలు వింటున్నట్టు, ఆయన స్పర్శిస్తున్నట్టు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో మీకు తెలుసు. జక్కయ్యతో మాట్లాడి, జక్కయ్య పద, నేను ఈరోజు నీతో కూడా ఉండాలి, నీ ఇంట్లో ఉండాలని యేసు ప్రభు అన్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన పాపి, ఈయన మనుషుని దగ్గరికి వెళ్తున్నారు, ఈయన పాపులతో తిరుగుతున్నాడు, ఏంటి ఈయన అని సణుక్కున్నారని ఉంది అక్కడ. ఎవరు? ఆయన పక్కన ఉన్నోళ్ళు. చెట్టు మీద ఉన్నాడు నిజంగా పాపే అయిన మనుషుడు తను పాపే అనుకున్నాడు. దేవుడు కూడా నన్ను ఒప్పుకోడు, ఎందుకంటే నాలో మంచి లేదు, నేను ఒక అసహ్యమైన వ్యక్తిని. కాబట్టి ఏదన్నా దేవుడు కనికరిస్తే వాళ్ళని కనికరిస్తాడు, వాళ్ళు మంచోళ్ళు, నా అంత నీచులైతే కాదు. అమ్మో మందేడ మరి దారుణం అయితే తన ఫీలింగ్ తను తాను అసహించుకుంటున్నాడు. యేసు ప్రభుని చూసినప్పుడు, యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు, యేసు ప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు, బాగా వినాలి, ఇది కీలకమైన మాట. యేసు ప్రభుని చూసినప్పుడు, యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు, లేక యేసుని ఆత్మలో కలుసుకున్నప్పుడు ఒక వ్యక్తిలో కలిగేటువంటి మొట్టమొదటి స్పందన ఏంటంటే, తన స్థితి ఏంటో తను గుర్తిస్తాడు. ఇది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. తన స్థితి ఏంటో తను గుర్తుపడతాడు. లోకుల సంగతి కాదు. పక్కన ఉన్న వాళ్ళని చూస్తే వాడు పాపి, వీడు పాపి, వాడు తేడా, వీడు తేడా అనుకుంటున్నారు. యేసుప్రభు పక్కనే ఉన్నారు, యేసుప్రభు దగ్గరే ఉన్నారు, యేసుప్రభుతోనే ఉన్నారు, యేసుప్రభు సమీప్యం అనుభవిస్తున్నారు, అప్పుడప్పుడు ఆయన మీద పడుతున్నారు తోపులాట్లో. కానీ వాళ్ళు నిజంగా యేసును కలుసుకోవాలా. యేసు పక్కనే ఉన్నారు, కానీ యేసు ఆత్మకు వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. ఈ పాపేన మనుషుడు అనుకున్నవాడేమో వాస్తవానికి చెట్టు మీద ఎక్కడ దూరంగా ఉన్నాడు, కానీ తన ఆత్మలో ఆయనకు చాలా సమీపం అయిపోయాడు. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి కలుసుకుంటే, యేసు ప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి ఎరిగి ఉంటే, ఆ వ్యక్తిలో మొట్టమొదట కనిపించేటువంటి లక్షణం తానేంటో తాను గుర్తుపడతాడు. తన స్థితి ఏంటో, తన స్థాయి ఏంటో, తన లోపాలేంటో, తన పాపాలేంటో, తన బలహీనతలేంటో, తన వైఫల్యాలేంటో తను గుర్తుపడతాడు, స్త్రీ అయినా పురుషుడైనా. ఆ గ్రహింపు ఒక వ్యక్తికి రాలేదు అంటే వాళ్ళు సరిగ్గా ఇంకా యేసును కలుసుకోలేదు, తెలుసుకోలేదు, ఆయనను ఎరుగలేదు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మట్టుకు నేను గ్రహించింది అది. నిజంగా దేవుణ్ణి ఎరుగుట అనే దానిలో బైబిల్లో రకరకాలుగా యేసు ప్రభుని ఎరిగారు జనం. కానీ జక్కయ్య ఎరిగిన తీరు వేరు, మరికొంతమంది భక్తులు ప్రభువుని ఎరిగిన తీరు వేరు. ఉదాహరణకి యేసు ప్రభు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి యూదులు కొంతమంది యేసు ప్రభు వారి మధ్య బోధ చేసిన, కార్యాలు చేసిన అవి చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కదా, వడ్లవాడు యోసేపు కుమారుడు కదూ, సీమోను, యాకోబు, యోసేపు, యోదా అనే నలుగురికి అన్నగదు, ఇతని తమ్ముళ్ళేగాళ్ళు, వడ్రంగం పనిచేసే యేసు కదూ, మనకి చెక్కబాలలు చేసి ఇచ్చాడు, కుర్జీలు చేసి ఇచ్చాడు యేసు. అవును ఆ కుర్రోడు, ఆ కుర్రోడే. వాళ్ళు ఎరిగింది అది. వాళ్ళు ఏమి ఎరిగారు? వడ్రంగం పనిచేసే యేసు అని ఎరిగారు. అందుకే వాళ్ళ మాటలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. వాళ్ళ సమాజంలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా, వడ్లవాడు అంటే వడ్రంగం పనిచేసేవాడు, వాళ్ళ నాన్న వడ్రంగం పని చేస్తాడు, ఈ అబ్బాయి కూడా మనకి పని చేసి పెట్టాడు అని ఇంతవరకే వాళ్ళు ఎరుగుదురు. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను మీకు అందిస్తున్నానంటే, మనం దేవుణ్ణి ఏ స్థాయిలో ఎరుగుతామో
దేవుని దగ్గర నుండి ఆ స్థాయిలోనే మనం ఫలం పొందగలం. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి మనం ఏ స్థాయిలో ఎరుగుతామో ఆ స్థాయిలో మాత్రమే మనం దేవుని యొద్ద నుండి ఫలాన్ని పొందగలం. కొంతమంది ఎరిగిన తీరు ఎలా ఉంది, ప్రభువుని తెలుసుకున్న తీరు ఎలా ఉంది. ఎలా ఉంది? వడ్లవాని కుమారుడంట, మరియమ్మ కొడుకంట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసంట, చిన్నప్పటి నుంచి తెలుసంట. వాళ్ళకి చెక్క బల్లలు కూడా చేసి ఇచ్చాడంట, వాళ్ళ కుర్చీలు బల్లలు చేసి ఇచ్చాడంట. అయితే మంచి ప్రవర్తన కలిగినోడంట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు, చాలా నిబద్ధతతో ఉంటాడు, మంచి కుర్రాడు. అంతవరకే ఎరుగుదురు వారు యేసుని. కాబట్టి ఇక వాళ్ళకి ఏం ప్రాప్త? చెక్క బల్లలు ప్రాప్త, కుర్జీలు ప్రాప్త, స్తోత్రం, ప్రాప్తి, అంతవరకే ప్రాప్తి. వాళ్ళు ఆ స్థాయిలో ఎరిగారు. ఇక అంతకు మించి యేసుని ఎరగలేదు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ మధ్యలోనే తిరిగాడు సంవత్సరాలు, వాళ్ళ మధ్యలోనే వ్యవహరించాడు, కార్యాలు కూడా వాళ్ళ ముందు చాలా చేశాడు. అయినా వారు ఆ పరిధి దాటి యేసుని ఇంకొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలే. దానికి కారణం అహం అడ్డొచ్చేసింది. చనువు, స్వతంత్రం, ఏముందిలే మావాడేగా మనోడేగా అన్నట్టు. కొంతమంది అన్నట్టు, ఏది నేనా మారు మనసా బాప్తిస్మా, మా నాన్న ఎవరో తెలుసా నీకు? మా నాన్న సంఘ పెద్ద అంటారు కొంతమంది. ఏమంటారు? అది మా నాన్న ఎవరో తెలుసా నీకు? మా నాన్న సంఘ పెద్ద. మా అమ్మ మామూలు ప్రార్థనా పరురాలు కాదు. మరి నువ్వు? నాదేముందిలే, నేను ఆల్రెడీ దేవుని బిడ్డలో కొడుకునే, దేవుని బిడ్డలో బిడ్డనే, నాకేముంటుంది అని కొంతమంది అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వారి తల్లిదండ్రి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, ఆ భక్తులకు పుట్టిన సంతానంగా నేనున్నాను కనుక ఇక నేనేం స్పెషల్గా ఇది చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మా అమ్మ మా నాన్న భక్తి పనులు. యేసు ప్రభు గురించి నాకు యేసు ప్రభు గురించి ఉయ్యాల్లో ఉగ్గుపాలతో నేను తెలుసుకున్నాను యేసు ప్రభుని. నాకు యేసు ప్రభు గురించి నువ్వు చెప్పేది? నాకు ఉయ్యాల్లో ఉగ్గుపాలతో పసిపాపగా ఉన్నప్పుడే నాకు తెలుసు. మమ్మ నన్ను ఉయ్యాల్లో వేసి జోలపాట్లు అయ్యే పాడింది. చర్చి మా సమాజంలోనే ఉంది. బైబిల్ మాకు కొత్త కాదు, ఎప్పుడు నాకు తెలుసు బైబిల్లో మత్తయి తెలుసు, మార్కు తెలుసు, లూకా తెలుసు, యోహాను తెలుసు, అబ్రహాం తెలుసు, దావీదు తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, దానియేలు తెలుసు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో, అలాగే మేము అప్పుడప్పుడు చర్చి బయట కూర్చున్నప్పుడు, కుర్రోళ్ళతో కలిసి మేము కూర్చున్నప్పుడు, ముసలోళ్ళతో కలిసి కూర్చున్నప్పుడు చర్చిలోంచి వినపడే మాటలు మాకు రోజు ఎప్పుడు వింటూనే ఉంటాం. మాకు తెలియదా? ఓకే, తప్పులేదు, తెలుసుకోవచ్చు అంతవరకు. మాకు తెలియని యేసు కాదు, మాకు తెలియని బైబిల్ కాదు, మాకు తెలియని పాస్టర్ కాదు, మాకు తెలియని చర్చి కాదు, మాకు తెలియని కోటాలు కాదు, మాకన్నీ తెలుసు. కథ మీకు అంతవరకే. హద్దు పడిపోయింది. అంతకు మించి లోతుకి వెళ్ళడానికి ఇష్టపడకపోతే ఎంత డేంజరో చూడండి. కానీ కొంతమంది అలానే ఉన్నారు. నాకు తెలుసు అనుకుంటా. వీళ్ళలాగే మరియమ్మ కొడుకు గదు, వడ్లవాని కుమారుడు గదు. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, వారు అంతవరకే ఎరిగి ఉన్నందున, అంతవరకే వారు ఆయనకి హద్దు నియమించినందున, అంతకు మించి వారికి ఏ కార్యం కూడా ఆయన చేయలేదు అని రాస్తుంది. చూస్తారా? అంతకు మించి ఏం చేయలేదట. కొంతమంది రోగులను స్వస్థపరచడం తప్ప ఇంకేం చేయలేదు. అక్కడే ఉంది మత్తయి సువార్త 13లో చూస్తే మీరు ఒకసారి వచనం 54వ వచనం 13:54లో, అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సహోదరులు కారా? ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన స్వదేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అది మనము ఆయనను ఎరిగి ఉన్న స్థాయిని బట్టే ఆయన కార్యాలను, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని మనం పొందగలం.
మనం ఆయన ఎరిగి ఉన్న స్థాయిని బట్టి, మనం ఆయనను తక్కువగా ఎరుగుంటే తక్కువ కార్యాలే పొందగలం, ఆయనను ఎక్కువగా ఎరుగుంటే ఎక్కువ కార్యాలను చూడగలం. ఆయనను మనం ఎంతగా ఎరుగున్నామో మన విశ్వాసం అంతగా పెరిగిపోతూ ఉంటుంది. కొంచెముగా ఎరిగి ఉంటే కొంతవరకే విశ్వసించగలం. ఆయనను బాగుగా ఎరిగి ఉంటే మన విశ్వాస పరిమాణం కూడా ఒక రేంజ్లో ఉంటుంది. విశ్వాస పరిమాణం కొంచెంలో ఉన్నప్పుడు కొద్ది కార్యాలే మనం చూడగలం. విశ్వాస పరిమాణం ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఆయన కార్యాలు కూడా ఒక రేంజ్లో అనుభవించగలం, చూడగలం, చూపించగలం. సింపుల్ సందేశం. ఇంకేం కావాలి? టూకీగా 2 ముక్కల్లో అయిపోయింది, అంతే.